ఎంతమంది సజీవులుగా ఉన్నారు? ఇదేనా? దేవుని స్తోత్రం. సగం మందిరం సజీవులుగా ఉన్నారు, సగం ఇంకా మరి నిద్రలో ఉన్నారు, నిద్రపోతున్నారు, పోయేశారో తెలియదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో సజీవులే కదరా నిన్ను స్తుతించుదురు, మన్ను నిన్ను స్తుతించునా అని వాక్యం సెలవిస్తుంది. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు దేవా. కనుక సజీవులమైనటువంటి మనము ఈ దినాన ఆయన ఇచ్చినటువంటి ఊపిరి కలిగిన వారమై ఆత్మతోనూ సత్యంతో ఉత్సాహంగా ఆయన్ని ఆరాధించబదులమైంటున్నాం. మన కీర్తన పుస్తకంలోంచి 14వ పాట స్క్రీన్ మీద మీకు కనబడుతోంది. హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాట 2 చరణాలు మనం పాడుకొని ఆ తర్వాత వ్యక్తిగతంగా దేవుని నామాన్ని మనం స్తుతించి గణపరచుదాం. ఉత్సాహంగా ప్రతి ఒక్కరు చప్పటి కొడుతూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి కీర్తించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన మన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలాగే నిలబడ్డ వారమై 2 చేతులను ఆకాశం వైపునకి ఎత్తుదాం. మన హృదయ అంతరంగంలోంచి దేవుడు ఏమైనాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపలను తలంచుకుందాం. ఆ నిమిషం మాత్రమైనను ఆయన కనులు మూసుకున్నట్లయితే మన బ్రతుకులు ఏమైపోతాయి? ఆయన ఒక్క క్షణము తన కృపను బిగబట్టినట్లయితే మన జీవితాలు ఏమైపోతాయి? ఆయన మన ఎడల వాత్సల్యము చూపకపోతే మనమేమైపోదు? ప్రియులారా, అనుదినము తన రెక్కల దాపున మళ్ళీ భద్రపరిచి కోడి తన పిల్లల్ని కాయినట్లుగా కాయివాడు, కునుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడువాడు, దివారాత్రములు తన కనురెప్పవలే నిన్ను నన్ను కాపాడువాడు.
ఆయన నిత్యము తన కనుదృష్టి మన మీద నిలుపువాడు, మనల్ని పోషించువాడు, మనల్ని ఆదరించువాడు, మనల్ని బలపరచువాడు, మనకు జ్ఞానమును ఆలోచన చెప్పువాడు. ప్రియులారా, గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి ప్రజలముగా, ఆయన సొత్తుగా, ఆయన బిడలముగా, ఆయన రక్తము చేత కొనబడినటువంటి ఆయన స్వకీయ సంపాద్యముగా ప్రతి ఒక్కళ్ళము నోళ్లు తెరిచి ఆయన్ని మహిమపరచుదామా? ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన్ని స్తుతించుదాము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి నాయనా, నీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రములు. నిత్యము మార్పు చెందక ఉండు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సజీవుడా, నీకు స్తోత్రము. జీవాధిపతి, నీకు స్తోత్రములు. మృత్యుంజయుడా, నీకు స్తోత్రములు. పునరుత్థానుడా, నీకు స్తోత్రం. ఆదినంతమైన దేవా, అల్ఫా ఒమేగా, నీకు స్తోత్రములయ్యా. మొదటి వాడవు కడపటి వాడవైన దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. ఆది సంభూతుడా, స్వయంభవుడా, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అధిపతిగా యెహోవా, నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీకు స్తోత్రములు. యుద్ధశూరుడా, నీకు స్తోత్రములు. పరాక్రము గల దేవా, నీకు స్తోత్రములు. శూరుడా, నీకు స్తోత్రములు. వీరుడా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రములు. సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రములు. సర్వాధికారి, నీకు స్తోత్రములు. సర్వోన్నతుడైన దేవా, నీకు స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అగ్ని వంటి నేత్రములు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడా, నీకు స్తోత్రములు. తెల్లని ఉనిని పోలినటువంటి తల వెంట్రుకలు కలిగిన దేవా, నీకు స్తోత్రములు. విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిని పోలినటువంటి కంఠస్వరము గల దేవా, నీకు స్తోత్రములు. 7 ఆత్మలు కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. 7 నక్షత్రములను చేతబట్టుకొని 7 దీప స్తంభముల మధ్యన సంచరించుచున్నటువంటి దేవుని గొర్రె పిల్లవైన యేసు, నీకు స్తోత్రము. 7 ముద్రలను గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన యూదాగోత్రపు సింహమా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడా, నీతి సూర్యుడా, నీకు స్తోత్రములు. ధవళ వరుణానికి స్తోత్రములు. రత్న వరుణానికి స్తోత్రములు. స్వర్ణమయడానికి స్తోత్రములు. వ్యోమపీఠుడానికి స్తోత్రములు. సర్వాంగ సుందరుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప మహిమ గల దేవా, నీకు స్తోత్రం. మహిమోన్నతుడా, నీకు స్తోత్రం. మహిమాన్వితుడా, నీకు స్తోత్రములు. మహిమగల రాజా, నీకు స్తోత్రములు. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని దివారాత్రములు నా కొరకై విజ్ఞాపన చేయించిన మధ్యవర్తి, నీకు స్తోత్రములు. నా పక్షాన వ్యాజ్యమాడు ఉత్తరవాదివైన దేవా, నీకు స్తోత్రములు. నా పోషకుడా, నా విమోచకుడా, నా రక్షకుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు స్తోత్రములయ్యా. అయినను స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా నా కొరకు సిలువలో వేలాడినటువంటి యేసు, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దివారాత్రములు మరకతములు ప్రకాశించు ధవళ సింహాసనం మీద నీవు ఆసీనుడవైండి. కెరూబుల చేత, సరాపుల చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పూజింపబడువాడా, నీకు స్తోత్రములు. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నా కొండ, నా కోట, నా కేడము, నా ఆశ్రయదుర్గమైన నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, నా దాగు చోటువైన ప్రభు, నీకు స్తోత్రం, స్తోత్రం. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము. ఎల్ రోయి చూచుచున్న దైవమా, నీకు స్తోత్రం. యెహోవా హోసేను, నన్ను రూపించువాడా, నీకు స్తోత్రము. యెహోవా ఈరే, సమస్తమును చూచుకొనువాడా, నీకు స్తోత్రములు. యెహోవా నిస్సి, నాకు ముందుగా పో ధ్వజమా, నీకు స్తోత్రము. యెహోవా మిక్కాదేశికం, నిన్ను వలె నన్ను పరిశుద్ధపరచువాడా, నీకు స్తోత్రములు. యెహోవా సిదికేను, క్రీస్తులో నన్ను నీతిమంతుడుగా చేయువాడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. యెహోవా హషోపేత్, నీతిగల న్యాయాధిపతి, నీకు స్తోత్రం. యెహోవా షమ్మా, నీ సన్నిధి అక్కడ ఉంచువాడా, నీకు స్తోత్రం. యెహోవా షాలోమ్, నీ సమాధానంతో నింపువాడా, నీకు స్తోత్రం. ఎలోహే మిఖరవు, మాకు సమీపంగా ఉండు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. యెహోవా మక్సి, మా ఆశ్రయమానికి స్తోత్రం. యెహోవా మక్కే, మమ్మల్ని మొత్తి సరి చేయువాడా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, నీకు స్తోత్రం. షాలెము రాజా, నీకు స్తోత్రములు. షారోను పుష్పమానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. నా కొరకు కడవరి రక్తపు బొట్టు వరకు కాచినటువంటి కారుణ్యమూర్తి, నీకు స్తోత్రము. కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాత్సల్య పూర్ణానికి స్తోత్రములు. దయాదాక్షిణ్యమూర్తి, కరుణామయుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రం. నీ వంటి వాడెవడును ఈ లోకంలో లేడు ప్రభువా. నిన్ను పోలిన దైవమే లేడు ప్రభువా. నీవే దేవుడవు, ఏకైక దేవుడవు, త్రియేక దేవుడవు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు. We give you glory, Father. We magnify your name above all names, Lord Jesus. We exalt your name and we extol you, Father. For you alone are worthy of all praise and honor.
Oh Lord, there is none like you, Master. Mighty God, wonderful Counselor, the bright new morning star, we praise you. We love you, Daddy. Adonai, నీకు స్తోత్రములు. రబ్బోని, నీకు స్తోత్రములు. నా మంచి బోధకుడా, నీకు స్తోత్రములు. నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా, నీకు స్తోత్రములు. హల్లెలూయా, నీకు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మౌనంగా కొన్ని క్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని ఎరిగి మౌనములో ఆయన్ని స్తుతించుదాము. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీసితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీసితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. ఆహా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. అవును తండ్రి, పరిశుద్ధుడవు, పరమాత్ముడవు అయినను నిన్ను నీవు తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని బలి అయిన గొర్రెగా సిలువలో మా కొరకు వేలాడావు. నీ బలియాగము మానవాళి అంతటికి పాపశాపము నుండి విమోచన కలగజేయగా ఆ సంఖ్యలో మమ్మల్ని కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఎన్నిక లేనటువంటి వారము, మంటి పురుగు వంటి వారము, ఏ మంచి లేనటువంటి దౌర్భాగ్యులము, నీచులము, నికృష్టులము, దుర్మార్గులమయ్యా. మమ్మల్ని కనికరించి కేవలము నీ కృపను బట్టే మమ్మల్ని వెతకి రక్షించి నీ సొత్తుగా చేసుకున్నావు. ఈ దినాన నీ సన్నిధిలో నిలవబడి నిన్ను దేవాన్ని పిలుచుటకు మా పెదవులు తెరవగలుగుతున్నామంటే నీవు మాకు ఉచితంగా ఇచ్చిన కృపే కదా తండ్రి. ఎంత ప్రేమయ్యా యేసయ్యా, నీకు స్తోత్రాలు. మా ఎడల ఎంత జాలి, ఎంత కనికరము. జగత్తు పునాది వేయబడుంటే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న మా మంచి తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మీరు చేసిన మేళ్ళన్నిటికంటే రక్షణ అనేటువంటి గొప్ప మేలును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చినను నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి. సాటి లేని దేవా, సాటి లేని నీ ప్రేమకు తల వంచి, మా శిరస్సు వంచి, మా స్తుతులు వందనాలు అర్పిస్తూ మా రక్షణ పాత్ర మా చేత పట్టుకొని మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో రానైనటువంటి మా రక్షకుడు, మా ప్రభు, మా ప్రాణప్రియుడు, మా ప్రాణ స్నేహితుడు, నీ ప్రియ కుమారుడైన యేసు నామములో ఈ సమస్త స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి.
దేవుని నామకి మహిమ కలుగును గాక. మనల్ని అద్భుతమైన స్తుతి ఆరాధనలో నడిపించిన మన దైవ సేవకులు పాస్టర్ అనిల్ కిరణ్ అయ్య గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకొంచున్నాము. ఇప్పుడు పరిశుద్ధ లేఖనాల పఠనం అండి. 1వ పేతురు, మన పరిశుద్ధ గ్రంథం నుంచి 1వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు అండి. 1వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరి శ్రావణి వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. ఒకటవ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. వాక్యపఠనం చేసిన సహోదరి శ్రావణి గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకొంచున్నామండి. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు వచ్చి ప్రార్థిస్తారండి. వాక్యం కొరకు ప్రార్థన అండి. మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, జీవం కలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు, నీతిమంతుడవు, నిజమైన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, పాటల ద్వారా నా తండ్రి నువ్వు మహిమను పొంది ఉన్నావు. నా తండ్రి, స్తుతి ఆరాధన ద్వారా నా తండ్రి నువ్వు మహిమను పొంది ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఇప్పుడు వాక్యము నా తండ్రి ఎవరి హృదయంలో నా తండ్రి ఏమున్నదో మాకు తెలియదు కానీ నా తండ్రి నీకు తెలుసు ప్రభువా. నీకు స్తోత్రములు. నీ దాసుని ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మరుగుపరిచి నీ వాక్యము నా తండ్రి వెదజల్లుతుండగా నా తండ్రి నీ దాసునితో నువ్వు మాట్లాడి నీ కృపలో భద్రపరచమని, ఇదిగో నా తండ్రి సంఘం అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని నా తండ్రి నీ యొక్క సన్నిధానంలో నా తండ్రి నిలబెట్టిన బిడ్డలందరికీ నా తండ్రి నీ ప్రేమను కుమ్మరించి నీ కృపను భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. వాక్యం కొరకు ప్రార్థించిన బ్రదర్ సుధాకర్ గారికి సంఘం తరపున వందనాలండి. అన్నిటికంటే ఇప్పుడు ముఖ్య ఘట్టంలోకి వచ్చి ఉన్నాం మనము. నిజమే, ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుణ్ణి మహింపరిచాము, స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి స్తుతించామండి. ఇప్పుడు వాక్యం విందామండి. మన దైవ సేవకులు అనిల్ కిరణ్ అయ్య గారు వాక్యం చెప్తుండగా విందాము. మన మనసులంతటిని కేంద్రీకరించి మన కనులకు కున్నుకుపాటు రాకుండా, నిద్రావస్థ రాకుండా, ఎందుకంటే సాతానుగాడు ప్రక్కనే ఉంటాడు కాబట్టి వాడిని కొంచెం పక్కకి నెట్టేస్తూ మనం దేవుని వాక్యాన్ని విందామండి. మన శరీర ప్రాణాత్మలని ఏకము చేసి దేవుని వాక్యం విందామండి. ఇప్పుడు మన మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి అనిల్ కిరణ్ అయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. మరో నూతన రోజు, మరో నూతన అవకాశము, మరో నూతన అనుభవము దేవుడు మన బ్రతుకులు అనుగ్రహించాడు. నూతన పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో సజీవంగా ఆయన ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ప్రతిరోజు కూడా ఏదో ఆటోమేటిక్గా ఉదయాన్నే మనం లేవటం, ఆ దినం గడిచిపోవటం, మళ్ళీ రేపు ఉదయం కూడా లేస్తాం అనేటువంటి ధీమాతో బ్రతకడం కాదు. కానీ దేవుని చిత్తం లేనిదే మన తల వెంట్రుకల్లో ఒకటైనను రాలదు అన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలోని ప్రతి గడియ కూడా ఆయన లెక్కించిన వాడు గనుక, మన ఆయుష్కాలపు పరిమితి ఎంతో ఆయనకు తెలుసు గనుక ఆయన కృపను బట్టి జీవిస్తున్నామని ప్రతిరోజు కూడా
ఆయనను బట్టి సంతోషించచ్చు. ఎప్పుడెప్పుడా ఆయన సన్నిధికి వెళుదునా, ఎప్పుడెప్పుడా ఆయనతో సహవాసం చేస్తానా, ఎప్పుడెప్పుడా ఆయన బిడ్డల మధ్యలో ఆయన్ని ఆరాధిస్తానా అనేటువంటి ఆసక్తి కలిగిన వారమై మనం ఉండాలి. ఉదయకాలన అట్టి ఆసక్తితో ప్రభు సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నూతనంగా మన మధ్యకు వచ్చిన వారికి ప్రభు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో ప్రతి వారం వలె యథావిధిగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి మనతో సహవాసం చేసినటువంటి దేవుని ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని ఇందాక నడిపిస్తుండగా సహోదరి వసుంధర చెప్పింది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో సంవత్సరంలోని 365 రోజుల్లో కూడా ప్రతి ఒక్క రోజుకి ఏదో ఒకటి నియమించారు. అమెరికా దేశంలో బర్గర్ డే, పిజ్జా డేలు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో పగలబడి బర్గర్లు తింటారు, పిజ్జాలు తింటారన్నమాట. అలాగా ప్రతి రోజుకి ఏదో ఒక అడ్డమైన లింకు పెట్టి పలానా రోజు ఫాదర్స్ డే అంటే తండ్రుల దినం, తెలుగులో దినం అంటే ఆ దినం కాదండి, అంటే తండ్రుల రోజు. అలాగా ఒక్కో దానికి ఒక్కోటి లింకులు పెట్టి పెట్టేశారు. సాధారణంగా చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే ఈ క్యాలెండర్లో ఏ రోజు ఏది వస్తుందో చూసుకొని ఆ రోజు దానికి సంబంధించిన వాక్యాలు చెబుతుంటారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మరి చాలా సంఘాల్లో ఫ్రెండ్షిప్ డేకి సంబంధించినటువంటి స్నేహాన్ని గురించినటువంటి మాటను ఆధారం చేసుకొని క్రీస్తు వంటి స్నేహితుడు లేడు అని వాక్యం బోధిస్తూ ఉండవచ్చు. నేనైతే అలా రోజుల్ని బట్టి, దినాల్ని బట్టి, తద్దినాల్ని బట్టి వెళ్ళను. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఏ విధంగా ఉంటుందో, ఏం చెప్పాలని ఆయన బోధిస్తాడో అందుని బట్టే వెళుతుంటాను. కనుక ఈ దినాన కూడా కొన్ని దినములుగా ప్రభువు నా మనసులో పెట్టినటువంటి తలంపు గత వారంలో మరి ఆయన నన్ను సిద్ధపరచుచు ఈ వాక్యం కొరకు నన్ను మరి ఈ రోజు ఈ వాక్యాన్ని వెదజల్లునంత వరకు కూడా నన్ను సిద్ధపరిచాడు. కనుక ఆ వాక్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. కొంచెం పెంచు. మా వెనక వరకు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా, స్పష్టంగా? ఓకే, దేవునికి స్తోత్రం కలుగాక. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 28:13లో, ప్రావర్బ్స్ చాప్టర్ 28:13లో ఒక మాట ఉంటుంది. అదేమిటి అంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అనేటువంటి మాట చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సామెతల గ్రంథంలో అనేకమైన అద్భుతమైన సామెతలు ఉన్నాయి. మనకు జ్ఞానాన్ని కలిగజేసేవి, లోకంలో ఏ విధంగా బ్రతకాల్లో నేర్పించేవి, సమస్యల్లోంచి ఎలా బయటపడాలో మనకు మార్గాలు చూపించేటివి, దేవునితో మన సంబంధాన్ని ఎలా బలపరచుకోవాలో నేర్పేటువంటి అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆ వాటిల్లోంచి ఒక మాట ఇది నాన్న మీ యొక్క మననానికి ముందుగా తెస్తున్నాను. అదేంటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనేటువంటి మాట. చాలామంది ఈ లోకంలో వర్ధిల్లాలి అంటే, ప్రాస్పర్ అవ్వాలి అంటే, బాగా అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉండాలి అని అంటే అక్రమంగా ఏదేదో చేసేసి సంపాదించేసి మిద్దెలు మేడలు కట్టేసి చేసేయడం, పెద్ద వ్యాపారాలు పెట్టేయటం, మంచి బ్యాంకు బ్యాలెన్స్, ప్లాట్లు కొనడం, ల్యాండ్లు కొనడం, ఇన్వెస్ట్మెంట్లు చేయటము, ఇది పెద్ద ఇది అనుకుంటారు. అది నిజమైనటువంటి ప్రాస్పెరిటీ అనుకుంటారు, అది అభివృద్ధి అనుకుంటారు, లేకపోతే అది ఎదుగుదల అనుకుంటారు, లేకపోతే వర్ధిల్లడం అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేన్ని? అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీ యొక్క మననానికి దినాన్ని తీసుకొస్తుంటున్నాను. వన్ కెన్ ప్రాస్పర్ ఓన్లీ బై ద మర్సీస్ ఆఫ్ గాడ్. కొంతమంది అక్రమంగా ప్రవర్తిస్తున్నా కానీ ఎంతవరకు వర్ధిల్లుతారంటే, దేవుడు తన ఉపేక్ష తన సహనాన్ని కోల్పోనంత వరకు ఆయన గమనిస్తూ ఉంటాడు. ఒక్కనాటికైనా తమ మార్గాలు సరి చేసుకొని నా వైపు తిరుగుతారేమో అని అంతవరకు కూడా వదులుతారు. ఎప్పుడైతే దారి తప్పి ఇంకా అతిక్రమం చేయటానికి వాళ్ళు ఉవ్విళ్ళూడతారో అప్పుడు దేవుడు నియంత్రణ అనేది చేస్తాడు. ప్రియులారా, ఈ లోకంలో వర్ధిల్లిన వారందరూ కూడా చాలామంది కూడా అక్రమార్జన చేసినటువంటి గొప్ప గొప్ప మేధావులు, ఒక విజయ్ మాల్యా, ఒక నీరవ్ మోడీ, ఒక చోక్సీ, మెహుల్ చోక్సీ, ఒక లలిత్ మోడీ, ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం నుంచి కోట్లు కొల్లగొట్టి పరాయి దేశాలకి పారిపోయినటువంటి వారంతా కూడా ఎన్నో కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఈరోజు దొంగల వలె తరమబడుతున్నారు. మారు వేషాలు వేసుకొని పరాయి దేశాల్లో ఎక్కడో దాక్కుని తిరుగుతున్నారు.
వారి సొంత దేశంలో సొంత గడ్డ మీద బంధువుల మధ్యన కుటుంబాల మధ్యన స్వాతంత్రంగా బ్రతికేటువంటి స్థితి లేదు వాళ్లకు. ఎందుకు లేదంటే ఎంత సంపాదించినా కూడా అది అంతవరకే, కొంతవరకే అది అభివృద్ధి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉదయకాలన నేను నీకు మంచి మాట చెప్తుంటున్నాను. తమ పాపాలను, అతిక్రమములు ఎవరైతే కప్పుకుంటారో, తాము ఎంత తెలివైన వారైనా, ఎంత జ్ఞానవంతులు అనుకున్నా కూడా అది గుట్టురట్టు కాదు అని చెప్పి ఎంత రహస్యంగా ఉంచినా కూడా ఒక దినాన అదంతా కూడా బట్టబయలు అవుతుంది. ఖచ్చితంగా ఒక దినాన అది బయటికి వస్తుంది. కనుక క్రైస్తవ విశ్వాసుల్లో 2 రకాల వ్యక్తులు ఉంటున్నారు. ఒకరు దాచిపెట్టువారు, రెండవ రకము ఒప్పుకొనివారు. దాచిపెట్టువారిని కప్పుకొనివారు అందాం. ఒకరు కప్పుకొనివారు, రెండో రకం ఒప్పుకొనివారు. కాబట్టి దినాన మనం కప్పుకునే వారంగా ఉన్నామా, ఒప్పుకునే వారంగా ఉన్నామా, వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకునే నిమిత్తము దేవుడు మనకు సహాయం చేయనుగాక. చాలామంది విశ్వాసులు ఎలాగుంటారంటే, హిందీలో ఒక నానుడు ఉంది, హాథీకే దాంత్ దిఖానేకే కుచ్ ఔర్ ఖానేకే కుచ్. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి పెద్ద పెద్ద కూరల్లాగా ఉంటాయంట. వామ్మో ఎంత పెద్ద దంతాలు అనుకుంటారు, కానీ దాంతో నమలదు, తినదు. తినేటువంటి పళ్ళు లోపలుంటాయి. అలాగే క్రైస్తవ విశ్వాసులు కూడా చాలామంది అబ్బో ఎంత పరిశుద్ధుడో, ఎంత గొప్పవాడో, ఎంత పెద్దవాడో, ఎంత ఉన్నతుడో అని చెప్పి బయటికి మాత్రం చూపించుకునేటువంటి ఆకార పుష్టి ఉంటుంది, లోపల నైవేద్య నష్టి. లోపలంతా మాత్రము సమస్త విధములైనటువంటి కల్మషముతో, కుళ్ళుతో, మస్టుతో మరి నింపబడినటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కనుక బయటికి ఏ విధంగా కనబడతారనేది ముఖ్యం కాదు, కానీ లోపల నుంచి ఏ విధంగా ఉన్నావు. కప్పుకున్నావు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ధరించుకున్నావు. గత వారం ఒక మాట అడిగాను, క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తును ధరించుకున్నవారని చెప్పి సహోదరి చెప్పారు. కనుక క్రీస్తుని ఏ విధంగా అయితే ధరించుకున్నారో, చాలామంది ఈ దినాన వేషధారితనాన్ని కూడా కలిగినటువంటి వారుగా వేషాలు ధరిస్తూ ఉంటున్నారు, పవిత్రులుగా ధరిస్తూ ఉంటున్నారు. కప్పుకోవడం, పైకి మాత్రం పవిత్రంగా కనిపించడం. నేను వాక్యంలో ఇంకా కాస్త ముందుకు వెళ్ళక ముందు స్టాచ్యుటరీ డిక్లరేషన్. ఈ వాక్యము ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరినీ ఇంక్లూడింగ్ నన్ను ఉద్దేశించింది. కాబట్టి మనందరినీ ఉద్దేశించిన వాక్యం, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం కూడా మనందరి కోసమే. బోధించొచ్చినటువంటి రోమాపత్రికలో పౌలే అన్నాడు, ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకున్నావా అన్నాడు. కాబట్టి ముందుగా అద్దంలో చూసుకుని నాకు నేను బోధించుకుంటే తప్ప మీకు బోధించే అధికారము నాకు లేదు, ఆ సాహసం నేను చేయలేను. కాబట్టి ఈ దినపు వాక్యం కూడా యథావిధిగా మనందరి నిమిత్తమే. కనుక ఈ 2 రకాల్లో మనం ఏ రకం అని తెలుసుకునే నిమిత్తము కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. చూడండి, అతిక్రమము అంటే పాపము. పాపం అంటే ఏంటి? సింపుల్గా ఆజ్ఞ అతిక్రమమే పాపము. వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో అది చేసావంటే అది పాపం. దేవుడు ఏదైతే తప్పు అని చెబుతాడో అది చేసావనుకో అది పాపం. కాబట్టి పాపంకు ఉండేటువంటి తత్వం ఏంటో తెలుసా? అది ఏనాటికైనా ఒకనాటికి నిన్ను వెదకి నిన్ను పట్టుకుంటుంది. నువ్వెక్కడ దాక్కున్నా, ఏ బిలములో ఉన్నా, ఏ కొండ గుహల్లో ఉన్నా, ఏ బండపేటు సందుల్లో దాక్కున్నా, ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా కానీ ఇట్ విల్ ఫైండ్ యూ. సంఖ్యాకాండం 32:23లో రాయబడినటువంటి మాటం నీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 32:23లో నీ పాపము నిన్ను పట్టుకొనును. యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అండ్ క్యాచ్ యూ వన్ డే. ఎక్కడికి పోదు. ఆ పాపం చేసాం, ఎవరికి తెలియలేదు, ఎవరు చూడలేదు, ఎవరు గమనించలేదు, ఎవరికి నేను బయటపడలేదు, పట్టుబడలేదు అని అనుకుంటామేమో, కానీ ఒకనాడు a time will come when the sin itself will catch us and expose us in front of the world. ప్రపంచం ముందు మనల్ని దిగంబరులుగా నిలబెడుతుంది ఆ పాపం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 90వ అధ్యాయంలో 8వ వచనంలో, Psalms chapter 90 verse 8లో చూసినప్పుడు ఒక మాట ఉంటుంది, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ఎదుట ఏమున్నాయట? దోషములు. చాలామంది సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటారు కదా. ఎందుకు పెట్టుకుంటారు? మనం ఇంట్లో ఉన్నా లేకున్నా, పరాయి దేశంలో ఉన్నా కూడా టెక్నాలజీ ఎలా ఉందంటే, ఇంటర్నెట్ ద్వారా నీ మొబైల్ ఫోన్లో నువ్వు ఏ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా నీ ఇంటి దగ్గర లేకపోతే నీ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు, ఎవరు లేనిది స్పష్టంగా నీకు తెలిసిపోతుంటుంది. మానవుడికే ఇన్ని పుట్టడని తెలివితేటలుంటే మానవుని సృష్టించినటువంటి, నిర్మించినటువంటి దేవాది దేవునికి ఎంత తెలివితేటలు ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. పెద్ద స్క్రీన్లో ప్రతివాడి దోషాలు దేవునికి స్పష్టంగా కనబడుతుంటాయి ప్రతిరోజు కూడా. ఆయన ముఖకాంతిలో దోషాలు మాత్రమే కాదట, ఏం కనబడుతున్నాయట? మన రహస్య పాపములు, సీక్రెట్ సిన్స్
అంటే పాపాల్లో 2 రకాలు అన్నమాట. ఒకటి బహిరంగ పాపం, రెండోది పిల్లి ఎలకలు తినేసి మీసాలు దుడిచేసుకొని వచ్చినంత మాత్రం ఎవరికి తెలియదు అనుకుంటుంది కదా, అది ఎవరికి కనిపించదు. అయితే పిల్లి బయట తరిమి ఒక ఎలకనో లేకపోతే పిట్టనో పట్టేది బహిరంగంగా కనిపిస్తుంది. కాబట్టి మనుషుల్లో కూడా రహస్యంగా పిల్లులు ఎలకలు మింగినట్టుగా మింగేవారు ఉన్నారు, అలాగే తరుముతూ పట్టుబడేటువంటి వారు ఉన్నారు. బహిరంగ పాపాలు ఉన్నాయి, రహస్య పాపాలు ఉన్నాయి. రహస్యంగా చేసే పాపాలు మనుషుల కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుని కనుదృష్టికి సమస్తము తేటగా కనబడుచున్నది. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయంలో 17వ వచనం చూసినప్పుడు, జెరెమియా చాప్టర్ 16:17లో చూసినప్పుడు ఒక మాట ఉంటున్నది, ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఆయన దృష్టికి మన దోషము కానివ్వండి, మనం చేసే పాపాలు ఏది కూడా నథింగ్ కెన్ బి హిడెన్. యూ కెన్ ఫూల్ పీపుల్, యూ కెన్ లై టు పీపుల్, యూ కెన్ గెట్ యువర్ వే అక్రాస్ పీపుల్ బై బ్లఫింగ్, బట్ దేర్ ఇస్ అ గాడ్ అబౌవ్ హూ కెనాట్ బి బ్లఫ్డ్, హూమ్ యూ కెనాట్ ఫూల్ ఆర్ చీట్. సమస్తము తేటగా కనబడుచున్నది. హెబ్రీ 4:13లో కూడా మనకు అదే రాయబడిన మాట మనకు తెలుసు. ఆయన దృష్టికి ఏది మరుగైన స్పష్టము లేదు కనుక సమస్తము చూస్తున్నాడు. అటువంటి దేవుని దృష్టికి కప్పుకునేటువంటి వారు ఏం చేస్తున్నారు అనేది ఇది నేను మీకు స్పష్టంగా తెలియచేయాలని, ఒప్పుకోవటం వల్ల కలిగేటువంటి లాభ నష్టాలు ఏంటో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కప్పుకొనడం, ఒప్పుకొనడం. మనకందరికీ వాక్యం బాగా తెలుసు. వాక్యంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కొంతమందికి వివరణపూర్వకంగా తెలియకపోవచ్చు, కొంతమందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు అయితే దాదాపుగా మనందరికీ కూడా తెలుసు. కనుక మనకు పరిచయమైనటువంటి 2 వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకొని, ఎగ్జాంపుల్గా తీసుకొని, కప్పుకునేటువంటి వాడు ఒకడు, ఒప్పుకున్నవాడు ఒకడు, ఇద్దరిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎవరు కాదు, మొట్టమొదటిగా చూసినట్లయితే కప్పుకున్నవారు ఎవరు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు మొదటి రాజైనటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు ప్రత్యేకపరచుకున్నటువంటి ఒక రాజు కాడు. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సౌలు రాజుగా ఏర్పరచబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలులకు ఒక దినాన రాజుని ఇవ్వాలని అనుకున్నాడు, మనసులో సంకల్పించాడు. అయితే ఆ కాలము, సమయం ఇంకా రాలేదు. అంతకుముందు ప్రవక్తలు, అటు తర్వాత న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ వస్తున్నారు. అయితే దేవుడు సంకల్పించినటువంటి రాజును నియమించక ముందే ప్రజలు విసిగిపోయి సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకా చాలు, నీ కుమారులు నీ వంటి వారు కారు, మాకింకా ఈ బాధ కష్టం అక్కర్లేదు, మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు దేవుడు సౌలును చూపించాడు. కీషు కుమారుడు అయినటువంటి సౌలుని రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు మీద తొలి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మొదటి రాజు, ద వెరీ ఫస్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆధిక్యత. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి సౌలు ఆరంభంలో బాగానే ఉన్నాడు. అయితే రాను రాను తన బుద్ధి వికటించినట్టుగా చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తన ప్రవర్తన ఎలా మారిపోయిందో మనం అక్కడ స్పష్టంగా చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క అధ్యాయాన్ని ముందుగా తెరిచిపెట్టుకుందాం. అవసరాన్ని బట్టి అందులో ఉన్నటువంటి వాక్యాలు, సందర్భాన్ని బట్టి మాత్రం చదువుకుందాం. అధ్యాయం అంతా మనం చదవటానికి మనకు సమయం సరిపోదు కనుక అవసరాన్ని బట్టి అందులోని కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుంటూ ఉందాం. సౌలుకు దేవుడు ఒక దినాన ఒక వర్తమానాన్ని పంపించాడు. ఎవరి ద్వారా? ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా. ఏమని? అమాలేకీయుల దుర్మార్గత పెరిగిపోయింది గనుక నీవు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధము చేసి అమాలేకీయులందరినీ బొత్తిగా హతం చేయాలి. స్త్రీలేమి, పురుషులేమి, వృద్ధులేమి, చిన్నలేమి, పశువులేమి, ఇంకేమి సమస్తాన్ని కూడా నువ్వు సర్వనాశనం చేసి అందరినీ కూడా చంపి ఆ యొక్క సంతతి లేకుండా నిర్మూలన చేసి రావాలి అని చెప్పి సౌలుకు చెప్తాడు. అప్పుడు సౌలు ఓకే, ఎస్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి ఒప్పుకున్నాడు. మంచిది, ఒప్పుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. అటు తర్వాత వాళ్ళు యుద్ధానికి వెళ్ళి వాళ్ళ మీద, అమాలేకీయుల మీద దండయాత్రకు వెళ్ళి వాళ్ళందరినీ నిర్మూలన చేశాడు, దాదాపుగా అందరినీ, ఆల్మోస్ట్ ఎవ్రీవన్. అయితే వాళ్ళ రాజు అయినటువంటి అగగును మాత్రము ప్రాణాలతో పట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు తన రాజనగరుకు. అలాగే అక్కడ ఉన్నటువంటి పశువుల్లో క్రొవ్విన వాటిని, లేగదూడలను, గొర్రెలను, ఆ ఎడ్లలోని కొన్ని శ్రేష్టమైనటువంటి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు. ఎందుకు? దేవునికి బలి ఇవ్వాలి అని చెప్పి తీసుకుని వచ్చాడు. అప్పుడు
దేవునికి సమస్తము తెలుసు కదా. ఇందాకే వాక్యం కీర్తనలో 90వ అధ్యాయం 8వ వచనం చదివాం కదా. ఆయన రహస్య పాపం కూడా చూస్తున్నాడు కాబట్టి ఆయన వెంటనే సమూయేలుకి పైనుంచి కాలింగ్ ఇచ్చాడు. సమూయేలు, నేను చెప్పింది చేయలేదు మనోడు, ఆజ్ఞ అతిక్రమం చేశాడు. నేనేం చెప్పానో అది చేయకుండా తప్పు చేసి నా యొక్క పరిశుద్ధతను సన్మానించకుండా పోయాడు కనుక నేను బాధపడుతున్నాను అని చెప్పాడు. సమూయేలుకు వివరంగా అన్నీ చెప్పాడు. సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే సమూయేలు రాక చూసి సౌలు చూడండి ఏ విధంగా ప్రవర్తిస్తుంటున్నాడో అతన్ని చూడగానే 13వ వచనంలో అతను అన్నమాట, అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అంటూ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా. ఏమన్నాడమ్మా ఇక్కడ? యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని. నెరవేర్చాడా అంటే బొంకాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అని చెప్పి ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నాడు. నీకు ఆశీర్వాదం కలుగుగాక దేవుని నామంలో వచ్చిన ప్రవక్త అంటూ సమూయేలు దేవుని యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చానని చెప్పి గర్వంగా చెప్పాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. చూడండి, ఇందా చెప్పాను కదా, పాపానికి ఉండే తత్వం ఇట్ విల్ ఫైండ్ యూ. ఇతడు ఇక్కడ మాట్లాడుతుండగానే ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు ప్రవక్తకు వినబడుతూనే ఉన్నాయి. మనం చేసే పాపాలట అరిచి కేకపెట్టి గీపెట్టి దేవునికి మొరపెడుతూ ఉంటాయట. దేవా ఈ దౌర్భాగ్యుడు పాపం చేస్తున్నాడయ్యా, దేవా ఈ దౌర్భాగ్యుడు ఈ పని చేస్తున్నాడయ్యా, దేవా ఈ పనికి మాలింది ఈ పని చేస్తోందయ్యా అని చెప్పి అరిచి మొరపెడుతుంటాయి. ఆ అరుపులు వినబడుతున్నాయి అక్కడ ప్రవక్తకి. మరైతే నేను వింటున్నటువంటి అరుపులు ఏంటన్నా కానీ వెంటనే సమర్థింపులోకి వచ్చేసాడు. దాన్నే కవరింగ్ అంటారు, కప్పుకోవడం అంటారు. ఏంటా కప్పుకోవడం? ఏం చేశాడమ్మా అక్కడ? అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసిమనగా. చాలమ్మా. దీన్ని ఏమంటారంటే దీన్ని కవరింగ్ ఇచ్చుకోవడం అంటారన్నమాట, సమర్థించుకోవడం. చేసిన తప్పు ఒప్పుకోకపోగా వెంటనే నేను పాపం చేశాను, అవును నేను తప్పు చేశానని చెప్పకుండా మొదటేమో బొంకాడు, దేవుని ఆజ్ఞ పూర్తిగా నెరవేర్చానన్నాడు. రెండోది మరి రంకెల అర్పులు ఏంటయ్యా అంటే వెంటనే ప్రజల మీదకి నెట్టేస్తున్నాడు. ఏమని నెట్టేస్తున్నాడు అక్కడ అన్నటువంటి మాట ఏంటట? ఇదిగో అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. నీ జనులు తీసుకొస్తుంటే నువ్వు చేతగాని వాడు చీరగొట్టుకు గాజులేసు కూర్చున్నావా సౌలు? నువ్వు ప్రజలకు రాజువు కావా? నువ్వు ప్రజల్ని గద్దించి చెప్పలేవా? ఒరే ఇది తప్పు చేయొద్దు, దేవుడు ఇలా ఆజ్ఞాపించలేదు, వాటిని ఇక్కడే వధించండి, దేవుడు కావాలనుకుంటే 1,00,000 గొర్రెలు తెప్పించగలడు, ఇవెంత అని చెప్పి చెప్పలేడా అని సౌలు ఒక్క మాట అనలేడా? అనకుండా నోరు మెదపకుండా వచ్చి ఆ జనులు తీసుకొచ్చారయ్యా, అది వాళ్ళ తప్పు, నేను కాదు చేసిందని చెప్పి కళ్ళబొలి కబుర్లు చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ అన్న మాట ఇంకోటి ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం. సౌలు దేవుడు కాడా? సౌల్ని రాజుగా చేసుకుంది యెహోవా దేవుడు కాడా? అక్కడికి వచ్చేటప్పటికి సమూయేలు దేవుడు అయిపోయాడు. ఆయనకు దేవుడు కాడా? నీ దేవుడైన యెహోవా అని ఉల్టా అండం. 21వ వచనంలో కూడా మళ్ళీ అదే సమర్థింపు చూస్తాం. అక్కడ కింద 2 మార్లు తన్ను తాను సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. పాపం చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పట్టుబడినప్పుడు ముందుగా చేసేది దే విల్ నెవర్ అడ్మిట్ దేర్ మిస్టేక్. దే విల్ నెవర్ అడ్మిట్ దేర్ సిన్. నేను తప్పు చేయలేదబ్బా, నేను పాపం చేయలేదబ్బా, నేను ఎప్పుడు రైటే, నేను ఎప్పుడు కరెక్టే, నా వల్ల తప్పు అస్సలు జరగదు, నేను దేవుడి నోట్లోని చూడబడ్డాను, అంత పవిత్రమైన దానను, పవిత్రమైన వాడను, కాబట్టి నా వల్ల తప్పు జరగడానికి ఆస్కారమే లేదు. సౌలు చేస్తున్న పని అదే. నేనేం చేయలేదు, ఇదిగో ఈ ప్రజలు వాళ్ళు చెప్పారు కాబట్టి తీసుకొచ్చాను. కవరింగ్ ఇచ్చుకోవడం, సమర్థించుకోవడం, తన తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం. పిల్లరా, ఈ లోకంలో దేవుడు తన బిడ్డల్ని ప్రత్యేకపరుచుకుంది ఎందుకో తెలుసా? మనం పాపం చేయము అని కాదు, మనం బలహీన పడతాం. ఆయా సమయాల్లో తప్పు చేయడానికి ఆస్కారాలు వస్తాయి. నోటి మాట చేత తప్పు చేస్తాం, హృదయ తలంపు చేత తప్పు చేస్తాం, శరీరంతో పాపం చేస్తాం, కొన్నిసార్లు తొట్టిల్లుతాం. అయినను దేవుడు కోరేది ఏంటో తెలుసా? ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెట్టాలని, కవరింగ్ ఇచ్చుకోవాలని ఆయన ఆశపడ్డు. కవరింగ్ ఇచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పాపాన్ని మరింత పెంచుకుంటున్నాం, మరింత ఎక్కువ చేసుకుంటున్నాం.
సౌలు కూడా తన పాపాన్ని ఒప్పుకోకపోగా దాన్ని కప్పుకోవటం వల్ల తన పాపాన్ని మరింత పెంచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, సౌలు చేసినటువంటి పాపం ఏంటంటే కప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ పాపాన్ని సమర్థించుకుంటూ ఉన్నాడు దేవునికి బలి అర్పించటానికి. ఒకసారి ఒక సహోదరి నిలువెత్తు బంగారం వేసుకొచ్చి ఒక మందిరంలో నిలువు దోపిడీ ఇచ్చేసింది. స్త్రీలు ఎక్కడైనా కానీ రాజీ పడతారు, కానీ బంగారం దగ్గర, చీరల దగ్గర మాత్రం అస్సలు. ఇంకో మాట చెప్పంటారు. కాబట్టి ఈ సహోదరి మొత్తం నిలువు దోపిడీ ఇచ్చేసినప్పుడు స్త్రీలందరూ ముక్కు వేలు, అబ్బా ఎంత బంగారం వేసేసింది, అబ్బా ఎంత మంచి నగలు వేసేసింది, అబ్బా ఎంత మంచి గాజులు వేసేసింది, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వాస్తవానికి అమ్మ వేసింది కష్టపడి సంపాదించుంటే ఒక్క ఉంగరం కూడా వేసేది కాదు. అదంతా కూడా అక్రమ సంపాదన. ఒక దినాన భయము పుట్టి తన పాపంలో దేవుడిని కూడా పాలిభాగస్తుని చేసుకోవటానికి దేవుడికి ఇదంతా ఇచ్చేస్తే దేవుడు నోరు మోసి కూర్చుంటాడు, నా పాపాలు క్షమిస్తాడు అనుకుందేమో, వచ్చి మొత్తం నిలువు దోపిడీ అర్పించేసింది. దేవుడు వాటా పుచ్చుకొని సైలెంట్గా ఉండే రకమా మన దేవుడు కాదు కదా. వాటా పుచ్చుకోడు సరిగదా, వాత పెడతాడు. ఆ స్త్రీ చేసిన దానికి అందరూ ఆశ్చర్యపోయి కొంతమంది కుళ్ళుకున్నారు, కొంతమంది ఈర్చబడ్డారు, కొంతమంది బాధపడ్డారు. కానీ నిజానికి ఆ స్త్రీ యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్రమంగా నేను సంపాదించిందంతా కూడా దేవునికి ఇచ్చేసి మరలా నా అక్రమ సంపాదన కొనసాగిస్తుంటాను, ఇప్పుడు నిలువుదోపుడు ఇచ్చేస్తే దేవుడు సైలెంట్గా ఏ కష్టం ఏదో వచ్చినట్టుంది బాధ, అమ్మో దేవుడు ఏదో కోపగించుకున్నట్టు ఆయన కాస్త పడేస్తే పోయింది అని చెప్పి వచ్చి మొత్తం ఇచ్చేసింది. ప్రియులారా, సౌలు కూడా తను తీసుకొచ్చినటువంటి ఆ గొర్రె మేకలు ఎందుకు తెచ్చాడట? జనులు దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చాడంటే దేవుణ్ణి శాంతింపచేయటానికి. మనం కూడా చాలాసార్లు పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు ఏం చేస్తాం అంటే, కొంతమంది పాపం చేశాక వెంటనే 21 రోజుల ఉపవాసం, 14 రోజుల ఉపవాసం, 7 రోజుల ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, ఇలాగ రకరకాల ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ పశ్చాత్తాప పడినట్టే పడతారు. కానీ పాపంలో పడి లేకుండా పశ్చాత్తాప పడితే ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు. కనుక కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఆ 21 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కడగబడిన పంది శుభ్రంగా వాషింగ్ పౌడర్, నిర్మా వేసి కడిగినా కూడా పంది వెళ్ళి ఏం చేస్తుంది? దాని స్వభావం అది, బురదలో మళ్ళీ పొరుగుద్ది. కుక్కకి కడుపు నిండా మంచి ఫుడ్ పెట్టండి, పూట పూట పెడుతుండండి, అదేదో అజీర్తి చేసి బయటికి వెళ్ళి కక్కిందనుకోండి, చిచ్చి మా అమ్మ ఇంట్లో ఇంత మంచి ఫుడ్ పెడుతుంది, మళ్ళీ ఆకలేస్తే అది తిందామని చెప్పి ఇంటికి వచ్చేది తిందు. ఏం చేస్తుంది? కక్కిందాన్నే దరిద్రం కదా, చిచ్చి పాడు. కానీ చాలామంది క్రైస్తవులు అలా ఉన్నారు, ఆ స్వభావం అటువంటిది. ఇక్కడ సౌలు చేసేటువంటి పని కూడా దాదాపు అటువంటి పనే. సమర్థించుకుంటున్నాడు, తనలో దుష్టత్వం, అహము, గర్వం, అధికార దర్పం తలకెక్కింది. అందుకే పొగరుగా ప్రవర్తిస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. అది కడకు ఎక్కడికి దారి తీస్తుందో మనం తర్వాత మనం చూసినట్లయితే తన పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. ఒక నామకార్థంగా నేను పాపం చేశానని 2 సార్లు అంటాడు. 24వ వచనంలో 30వ వచనం చూసినప్పుడు ఐ హ్యావ్ సిన్డ్, సింపుల్గా అవును నేను పాపం చేశాను. మనలో కూడా చాలామంది అంటాం కదా, అలవోకగా ఏదో నోటి మాట వరుసకు అంటాం పాపం చేశాను. మనం ప్రార్థన చేసాడు, వెన్ యూ డోంట్ మీన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ దట్ యు హ్యావ్ సిన్డ్, నువ్వు తప్పు చేశావని నీ హృదయ అంతరంగములో నుంచి, నీ నాభి లోపల నుంచి, దేవా నేను పాపం చేశాను అని ఎప్పుడైతే ఒప్పుకోవో, ఆ నిజమైన ఒప్పుకోలు లోపల నుంచి రాదో, అది కప్పుకునే తత్వం గుర్తుపెట్టుకోవాలి. సౌలు కూడా నేను పాపం చేశానన్నాడు. అప్పుడు సమూయేలుకు అర్థమైపోయింది, వీడు మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు, ఏదో లిప్ సర్వీస్ చేస్తున్నాడని చెప్పి, ఆయనను దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించాడు. ఎందుకంటే దేవుని సన్మానించకుండా ఆయన ఆజ్ఞను నువ్వు విసర్జించావు కనుక దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా విసర్జించి నీ రాజ్యమును తీసి నీ పొరుగువానికి ఇవ్వబోతున్నాడని చెప్పి సౌలుకు కరాఖండిగా చెప్పేశాడు. కడకి ఏమైందో తెలుసా? సౌలు జీవితం దుర్భరమైపోయింది. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేటువంటి తొలి రాజుగా
మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, ఎంతో మహిమను అనుభవించినటువంటి వాడు, ఎంతో గనుడుగా ఉన్నటువంటి వాడు ఎంత అల్పుడుగా అయిపోయాడంటే చివరికి 31వ అధ్యాయానికి వచ్చేటప్పటికి శత్రువుల చేత తరమబడి ఫిలిష్తీయులు తన 3 కుమారులను హతమార్చిన తర్వాత సౌలును కూడా చంపాలని చూసినప్పుడు గాయాల పాయలైనటువంటి సౌలు తన అహం అప్పటికీ అడ్డు వచ్చి, ఆత్మాభిమానం అడ్డొచ్చి అతను ఏమంటాడంటే, వీళ్ళ చేతుల్లో నేను చచ్చే కంటే నువ్వు నన్ను చంపరా అని చెప్పి తన దాసుని అడుగుతాడు. దాసుడు భయపడతాడు, అమ్మో నువ్వు నా యజమానుడు నేను చంపలేనన్నప్పుడు తన కత్తి తనే ఆ రథంలో ఇలా చెక్కుకొని దాని మీద పడి ఆత్మహత్య చేసుకుంటాడు సౌలు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి సౌలు తల తెగ నరికి చేతిలో పట్టుకుని ట్రోఫీగా తీసుకెళ్తారు. ఫిలిష్తీయులు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. నీ శత్రువే ఒక దినాన నీ అంతానికి కారణమవుతాడు. ఎప్పుడు? పాపాన్ని నువ్వు పెంచి పోషించినప్పుడు, ఎప్పుడు పాపాన్ని నువ్వు కప్పుకున్నప్పుడు, ఎప్పుడు నువ్వు పాపం చేసి సమర్థించుకున్నప్పుడు, ఎప్పుడు నువ్వు పాపం చేసినా కానీ దేవుణ్ణి ఏదో విధంగా ఒప్పింపజేసి మెప్పిద్దాం అనుకున్నప్పుడు. ప్రేమని దేవుని బిడ్డలారా, కప్పుకోకూడదు. కప్పుకోవటం వల్ల నష్టమే కానీ దానివల్ల ఏ క్షేమము, ఏ మంచి, ఏ లాభం జరగదు. ఇఫ్ యు హవ్ సిన్డ్, అడ్మిట్ యువర్ గిల్ట్. ఇఫ్ యు హవ్ మేడ్ ఎ మిస్టేక్, క్రై అవుట్ టు ద లార్డ్ అండ్ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. దేవా, నేను యథార్థంగా పశ్చాత్తాపడుతున్నాను, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నువ్వు చేయమంది చేయకుండా నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, నన్ను మన్నించు అని చెప్పగలిగే స్థాయికి మనం రావాలి. క్రైస్తవులకి ప్రపంచంలోనూ ఇతరులకి వ్యత్యాసం ఏంటో తెలుసా? అందరూ పాపం చేస్తారు. క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి గొప్ప కృప ఏంటో తెలుసా? నీవు పాపం చేసినను ఆయన రక్తము ఇంకనూ నీ కొరకు స్రవిస్తోంది. నీవు యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి దానిలో కడుక్కొని ఇంకా మరలా దాని జోలికి వెళ్ళకపోతే దేవుడు నీకు మరలా పూర్వ వైభవాన్ని ఇవ్వటానికి ఇష్టపడేవాడు. సౌలు గతి ఏమైందో తెలుసా? దావీదును అతడు చావకముందు దావీదును తరిమాడు. మీకు తెలుసు, దావీదును చంపాలనుకున్నాడు, విషపు చూపు నిలిపాడు. దేవుడు ఎప్పుడైతే తన బిడ్డలు తన ఆజ్ఞ నుంచి వైదొలిగిపోయి పాపం చేస్తారో, పాపం చేసి కూడా రిపెంటెన్స్, రియలైజేషన్, రెస్టరేషన్ అనేది ఎప్పుడైతే జరగదో అప్పుడు తన ఆత్మను వారి దగ్గర నుంచి తీసివేసుకుంటాడు. మనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తాడు. కుక్కల్ని ఎంతమంది వాకింగ్ తీసుకెళ్తారో నాకు తెలియదు, కుక్కలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలుసు. వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు కుక్క మెడకు తాడు ఫుల్ లూజ్గా వదిలేశారంటే వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఎగబడుతుంది, అక్కడికి పోయి ప్రమాదం తెచ్చుకుంటుంది చెప్పి దగ్గరగా పట్టుకుంటారు. కొంత లూజ్ వదిలి చూడండి ఒకసారి, ఎప్పుడైనా లేని సమస్య వస్తుంది. దేవుడు కూడా తన బిడ్డల్ని తన దగ్గరగా పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. అంటే మనం కుక్కలం అని కాదు, ఉదాహరణకు మాత్రం వాడాను అంతే. పాస్టర్ గారు మమ్మల్ని కుక్కలు అన్నాడు అనకండి దయచేసి, మిమ్మల్ని అనలేదు నేను, అది ఉదాహరణకు మాత్రమే. కాబట్టి దేవుడు మనల్ని తనకు దగ్గరగా పెట్టుకోవడానికి ఇష్టపడతాడు, అంతగా ప్రేమించువాడే అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన నుంచి విడిపించుకొని దూరం పోవాలని చెప్పి గింజుకుంటూ ఉంటామో పో అని వదిలేస్తాడు. నీ చావు నువ్వు చావుపో. కొన్నిసార్లు కుక్కలు ఇబ్బంది పెట్టినప్పుడు బాగా లాగుతుంటే కొంతమంది యజమానులు వాళ్ళ చేతులు నొప్పెట్టి వేళ్ళు బాగా నలిగిపోయినప్పుడు వదిలేస్తారు, కంట్రోల్ అవ్వనప్పుడు. మనలో కూడా చాలామంది అలా ఉంటున్నాం ప్రేమైన వాళ్ళారా. వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ మిస్టేక్స్. దాన్ని ఒప్పుకోవాలి, సమర్థించుకోవడం కాదు, కప్పుకోవడం కాదు, దాన్ని ఒప్పుకోవాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటున్నాడు. కనుక ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తించి కప్పుకుంటూ సమర్థించుకుంటూ దూరం వెళ్ళిపోతామో తన ఆత్మను తీసివేస్తాడు. సౌలు యొద్ద నుంచి దేవుడు తన ఆత్మను తీసుకువేసుకొనగా సౌలు యొద్దకు దేవుని యొద్ద నుంచి ఒక దురాత్మ వచ్చి ఆయన్ని వెరపించసాగినని చూస్తాం. ఎంత భయంకరం కదండి. తన ఆత్మతో మనల్ని నిత్యము నింపాలని, నిత్యము నడిపించాలని, మనతో సహవాసం చేయాలని ఆశపడే దేవుడు తన ఆత్మను తీసివేసి దానికి బదులుగా ఒక దురాత్మను మన దగ్గరికి దేవుడే పంపిస్తే ఎలా ఉంటుంది? ఎంత ఘోరము. సౌలు విషయంలో అదే జరిగింది. జస్ట్ బికాస్ he did not realize the importance of carrying the spirit of God. ఎందరైతే క్రీస్తు బిడ్డలుగా ఉన్నారో వారందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చింది తన ఆత్మ. అందుకే నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటాడు. తన ఆత్మ ఉన్నటువంటి వారే తనకు చెందినవారు. తన ఆత్మ కలిగిన వారు పాపాలు కప్పుకోకూడదు కానీ ఒప్పుకొని విడిచిపెట్టాలి అని ఆశపడేవాడుగా ఉంటున్నాడు. ఇక రెండో వ్యక్తి, ఇతను కప్పుకున్నవాడు. రెండో వ్యక్తి ఒప్పుకున్నవాడు ఎవరు అని చూసినట్లయితే దావీదు. వెరీ గుడ్. ఆ తర్వాతే వచ్చినటువంటి రెండవ రాజు, ఇశ్రాయేలీలకు రెండవ రాజుగా ప్రతిష్ఠింపబడినటువంటి దావీదు మహారాజు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో వసంత మాసమున వసంత కాలమున రాజులందరూ కూడా యుద్ధమునకు పోవు సమయమున పోవు దినమున, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలులందరినీ పంపగా
వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. చాలమ్మా. చూడండి, వసంతకాలంలో రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటువంటి దినముల్లో సైన్యాధిపతి అయినటువంటి యోవాబును పెద్ద సైన్యాన్ని ఇచ్చి దావీదు ఏం చేశాడు, అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి పంపించాడు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు, చుట్టుముట్టారు, అక్కడ యుద్ధం మోపుగా జరుగుతోంది. అయితే దావీదు మాత్రము రాజులందరూ యుద్ధానికి వెళ్ళేటువంటి దినముల్లో ఆయన మాత్రం యుద్ధానికి వెళ్లకుండా ఎక్కడున్నాడు, రాజనగర్లో ఉండిపోయాడు. రాజుకి ఏం పని ఇంట్లో? రాజు పని ఏంటంటే తన దేశాన్ని, ప్రజల్ని కాపాడుకోవడానికి యుద్ధరంగంలో ముందుండాలి. ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసులుగా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, విపత్తుల్లో, బాధల్లో, కష్టాల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీ కాపరి కాబట్టనట్టుగా ఉంటే వాడంత చెత్త పనికిమాలిన వెధవ ఇంకొకటి ఉండడు. మీరు ఆత్మీయ పోరాటంలో మీరు యుద్ధం చేస్తుండగా మీకంటే ఎక్కువగా మీ వెనకాలండి దేవుని సేవకుడు చేతులెత్తి కన్నీరు కారుస్తూ ఆత్మీయ యుద్ధం చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎవ్రీ ప్రీస్ట్. అలాగే ఒక రాజు పని కూడా ఏంటంటే తన దేశాన్ని సంరక్షించడానికి సైన్యానికి ముందుగా ఉండాలి. అటువంటి రాజు ఏం చేశాడు, హాయిగా ఇంట్లో ఉండి పొద్దుగుంకు వేళ వరకు బిర్యానీ తిని బాగా తొంగుని చీకటి పడే వేళ మంచిగా నిద్రలేచి రాజనగరు మిద్ద మీద అటు ఇటు సంచరిస్తూ ఉన్నారు అయ్యగారు. తన సైన్యం అంతా యుద్ధానికి వెళితే ఈయన మాత్రం హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పాపము ఎవరి దగ్గరకు వస్తుందో తెలుసా? వెన్ యు ఫర్గెట్ యువర్ డ్యూటీ, నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యతను నువ్వు మర్చిపోయి నీవు సోమరితనంగా ఉన్నప్పుడు పాపం వస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉండేది, చిన్నప్పటి నుంచి స్కూల్స్లో నేర్పిస్తారు. అన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్. సోమరిగా ఉన్నటువంటి వాడు మెదడులోకి పనికిమాలిన ఆలోచనలు తెప్పించడానికి అపవాది దాన్ని ఒక వర్క్షాప్గా వాడుకుంటాడు. కాబట్టి సోమరిగా పని లేకుండా ఎప్పుడైతే ఉంటామో మైండ్ నిండా, మెదడు నిండా పనికిమాలిన పాపపు తలంపులు అపవాది తీసుకొస్తుంటాడు. సౌలు కూడా, దావీదు కూడా ఏం చేశాడు, హ్యాపీగా మధ్యాహ్నం భోంచేసి పడుకున్నాడు. సాయంత్రం లేచి రాజనగరు మిద్దె మీద అటు ఇటు తిరుగుతుండగా సౌందర్యవతి అయినటువంటి బత్షేబ అనేటువంటి స్త్రీ కింద స్నానం చేయటం చూశాడు. ఆమెను చూసి మోహించాడు. దూతను పంపించి ఆమె ఎవరో కనుక్కున్నాడు. మళ్ళీ కొంతమంది దూతలు పంపించి ఆమెను తీసుకురమ్మన్నాడు. ఆమెతో శరీర పాపం చేశాడు. మనకందరికీ తెలుసు ఆ పాపాన్ని బట్టి. అటు తర్వాత తన భర్తకి ఎక్కడ తెలుస్తుందని చెప్పి ఆమె భర్తను ఊరియా అనేటువంటి వాడిని పిలిపించి ఆ ఊరియాని అమ్మోనీయులతో యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో ఆ యుద్ధము మోపుగా ఉన్నటువంటి ప్రదేశంలో ముందుగా పెట్టమని చెప్పి యోవాబుకు అతని చేతనే పాపం ఆ ఊరియా చేతనే లేఖ రాసి పంపిస్తాడు దావీదు. ఈ అమాయకుడు తీసుకువెళ్ళి, ఆ రోజుల్లో రాజముద్ర వేస్తారు, ఎవడు విప్పడానికి వీల్లేదు, ఎవరికి పేరైతే ఉంటుందో వాళ్ళే విప్పాలి. ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఊరియానే తీసుకెళ్ళి పాపం అతనికి ఇస్తాడు. అతను దాన్ని తీసి చదవగా అందులో ఉన్నటువంటి మాటలను బట్టి యోవాబు ఏం చేస్తాడు, ఇతన్ని మోపుగా ఉండేటువంటి స్థలంలో పెడతాడు. ఆ యుద్ధంలో అతడు కూడా శత్రువుల చేతిలో చచ్చిపోతాడు. అంటే పాపం ముందుగా పాపం చేశాడు, రెండవది ఆ పాపాన్ని కప్పుకోవటానికి ఒక హత్య చేశాడు. 2 తప్పులు దావీదు. అయితే సౌలు ఒకటే పాపం చేశాడు, ఆజ్ఞాతిక్రమం. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి సమర్థింపు చేశాడు. దేవుణ్ణి నిరాకరించి నీ దేవుడు అన్నాడు. మూడవదిగా దేవునికే మస్కా కొట్టడానికి బలిద్దాం అనుకున్నాడు. అయితే దావీదు ఇలా చేయలేదు. దావీదు ఏకంగా హత్య చేశాడు, శాల్తీనే లేపేశాడు. అయితే దేవుడు ఇవన్నీ చూసి నొచ్చుకున్నాడు. నా హృదయానుసారం అనుకున్నానే, ఇష్టపడి రాజుగా చేసుకున్నానే, కోరుకొని ఇతన్ని ప్రతిష్ఠించుకున్నానే, ఇలా చేశాడని చెప్పి నాతాను ప్రవక్తను తన దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి కుశలమా అని చెప్పి వస్తాడు. కుశల మాటలు మాట్లాడుకుంటూ వచ్చి ఒక చిన్న విషయం అని అంటాడు. ఏంటి అంటే, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు, అంటే ఒక ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు ఉన్నారు. ఒకనాడు ఐశ్వర్యవంతుడి దగ్గర అనేకమైనటువంటి పశు సంపద ఉంది, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ దరిద్రుడు పాపం పేదవాడి దగ్గర ఒకే ఒక ఆడ మేక పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లని పెంచుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఒకనాడు దారిని పోయేటువంటి ఒకడు వచ్చి, బాటసారి వచ్చి ఆ యొక్క ఐశ్వర్యవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు అతనికి విందు చేయడానికి, ఆతిథ్యం ఇవ్వటానికి వాడి దగ్గర ఉన్నటువంటి వాటిని కోయకుండా ఆ నిరుపేదైనటువంటి వాడి దగ్గర ఉన్న ఒకే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించి ఆ అతిథికి ఆతిథ్యం ఇచ్చాడు. అనగానే దావీదుకు పట్టరాంత కోపం వచ్చి, ఎవడు వాడు, వాడిని తెగ నరికేస్తానని కోపంతో లేస్తాడు. లేచి ఒక్కటికి బదులుగా వాడు 4 గొర్రెలు పరిహారం చెల్లించాలంటాడు. ఇంతకీ వాడు అనగానే నాతాను ఎవరో కాదు దావీదు, నువ్వే అంటాడు. నేను అలా చేయలేదే అనలేదు. దావీదు ఏం చేశాడో చూద్దామా?
నాతాను ప్రవక్త అతన్ని సంధించగానే 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నాడమ్మా? 2వ సమూయేలు 11వ అధ్యాయము 13వ వచనం. అంతలో దావీదు అతన్ని భోజనమునకు పిలిపించెను. అతడు బాగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తునిగా చేశాను. అన్న ఇది 12:7లో 12:7 నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకొని నేడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చాలమ్మా. 13వ వచనం చదవమ్మా. 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా. ఒక్క నిమిషం, ఇక్కడ తెలుగులో మళ్ళీ తర్జుమాల ప్రాబ్లం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగానుంది. వాస్తవానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఐ హ్యావ్ సిన్డ్ అగెన్స్ట్ ద లార్డ్. నేను దేవునికి విరోధముగా పాపము చేసి తిని. అది ముఖ్యం. వాక్యం సెలవిస్తుంది, నీవు దేహముతో చేసే ఏ పాపమైనా కానీ అది దేవునికి విరోధమైన పాపము. శరీరంతో చేసే ఏ పాపమైనా కానీ ఇట్ ఈస్ అ డైరెక్ట్ సిన్ అగెన్స్ట్ గాడ్, డైరెక్ట్లీ అగెన్స్ట్ గాడ్. దావీదు అందుకే ఒప్పుకున్నాడు. ఏమని? నేను దేవునికి విరోధముగా పాపం చేసితనని చెప్పి నాతానుతో ఒప్పుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, చూడండి, అతను 1 కాదు 2 తప్పులు చేశాడు. కానీ హీ రియలైజ్ దట్ హీ సిన్డ్ అగెన్స్ట్ ద గాడ్ హిమ్సెల్ఫ్, ద గాడ్ ఆల్మైటీ. ఆయన దేవునికి విరోధంగా పాపం చేశానని గ్రహించి అతను ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ఆ దినాన ఆ యొక్క తప్పిదాన్ని బట్టి అతను పశ్చాత్తాప పడుతున్నప్పటికీ కూడా పాపానికైతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండిదిరుతుంది. కాబట్టి ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే, నీ ఇంటిలోనే యుద్ధము కలహము పుడుతుంది, అది ఎన్నటికీ ఆరదు. ఖడ్గము నిత్యం అలాగే నిలుస్తుంది. యుద్ధాలు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. నీకు నీ ఇంట్లో నుంచే సమస్య వస్తుంది. పరాయి స్త్రీని నువ్వు వ్యామోహించావు గనుక నీకు ఉండేటువంటి ఉపపత్నులను బహిరంగంగా ఒకడు చెరచుదినం వస్తుందని చెప్పి ప్రవక్త ద్వారా పలికిస్తాడు. ఆ యొక్క ప్రవచనం కూడా కొంతకాలానికి నెరవేరి తీరుతుంది సమూయేలు జీవితంలో. 13 నుంచి 18 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే తన కుమారులలో ఒకడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేస్తాడు తండ్రి మీద. దావీదు మీద తిరుగుబాటు చేసి ఆయన సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని చూస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ దావీదు పారిపోతున్నటువంటి దినముల్లో దావీదు మీద పగబట్టి అతను ఏం చేస్తాడంటే, తన ఉపపత్నులు కొంతమంది వెనకాల ఉన్నప్పుడు 10 మంది మిగిలిపోతారు. వాళ్ళని ఇశ్రాయేలు చూస్తుండగానే మేడ మీద వాళ్ళతో శయనిచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూసారా, నీ పాపము నిన్ను. కాకపోతే దావీదు హతము కాకుండా రక్షించబడ్డాడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. నీవు మరణము చూడకుండా నీవు రక్షించబడాలి అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే దావీదు 51వ కీర్తన రాశాడు. దానికి తర్వాత వద్దాం మనం. చూడండి, 16వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ మాట నెరవేర్పు, అబ్షాలోము చేసినటువంటి పాపము ప్రవక్త ముందుగా చెప్పినటువంటి మాట యొక్క నెరవేర్పుగా మనం చూస్తాం. అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూసినప్పుడు, లూకాసు వార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనది తెలియపరచబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్న మాటలు వెలుగులో వినబడును, వెలుబడిలో వింటాయి. వెలుగులో గదులందు చెవిలో చెప్పుకొనున్నది నువ్వు గదుల్లో చెవుల్లో గుసగుసలాడినవి మిద్దెల మీద చాటింపబడు. మనం ఏవైతే రహస్యంగా చేస్తామో ఎవరు వినట్లేదు కదా, చుట్టుపక్కల చూస్తాం, ఇదిగో అని చెవుల్లో ఊతాం. అది మన ఇద్దరి మధ్య అనుకుంటాం. ఆ పుసుక్కు కాస్త ఎక్కడి దాకా వెళ్తుందంటే మొత్తం ఊరంతా పుసుక్కు అయిపోయి లాస్ట్కి కసకైపోద్ది. చాలామంది ఎవరు వినట్లేదు కదా అని నోరు జారుతూ ఉంటారు. మళ్ళీ కొంతమంది అయితే ఎవరికి చెప్పకే అని మరి చెప్తారు. ఆమె వెళ్ళి ఇంకో ఆమెకి, ఇదో ఇలా నేను విన్నాను, నేను జాగ్రత్త ఎవరికి చెప్పకే అని ఇంకో ఆమె చెప్తుంది. అమ్మ నేను అస్సలు చెప్పను ఒట్టు అంటుంది. అవతలకి వెళ్ళి మళ్ళీ ఇదిగో ఇలా అంట, జాగ్రత్త నోరు. అలా ఒక్కొక్కరికి అందరికీ జాగ్రత్త 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 చెప్పుకో అనుకుంటూ ఊరంతా టాంటాం వేస్తారు.
రహస్యంగా మాట్లాడే మాటలు, రహస్యంగా చేసే పాపాలు, ప్రతి తప్పు ఒక దినాన బహిరంగంగా ప్రకటించబడుతుంది, అది వెలుగులోకి తేబడుతుంది. దాని నుంచి తప్పించుకున్నవాడు చరిత్రలో ఎవడూ లేడు. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. దావీదు ఒప్పుకున్నాడు. తన పాపానికి ఆ ప్రతిఫలంగా బత్షెబ కడుపులో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను దేవుడు మొత్తుతాడు, జబ్బు పడతాడు బిడ్డ, ఎందుకంటే పాపం వల్ల పుట్టినటువంటి బిడ్డ కనుక. అప్పుడు దావీదు 6 దినములు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఆయన సాష్టాంగపడి దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థన చేస్తుంటాడు. ఎప్పుడైతే బిడ్డ చచ్చాడు 7వ దినాన్ని తెలిసిందో టక్కని లేచిపోయి స్నానం చేసుకుని బట్టలు మార్చుకొని చక్కగా నూనె రాసుకొని ఫ్రెష్గా తయారై భోజనం చేసి కూర్చుంటాడు. ఆ పాపం ఇంకా పోయింది అని 51వ కీర్తనలో అద్భుతమైన మాటలు రాస్తాడు. ఒకసారి ఆ కీర్తనలో కొన్ని మాటలు చదువుకొని మనం కొన్ని మాటలు చెప్పుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది కనుక. 51వ కీర్తనలో 13 వచనాలు అద్భుతమైనటువంటి మాటలు దావీదు మనస్సును మనకు బయలుపరుస్తున్నాయి. దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎందుకు కీర్తన రాశాడు? ఒకనాడు బుక్లో పబ్లిష్ అవుద్ది, అందరూ చదివి అబ్బా భలే రాసావాయి అన్నాను కాదు. పశ్చాత్తాపడి అప్పటి వరకు దేవుని కొరకు ఎన్ని కీర్తనలు అయితే మనసులోంచి రాశాడో ఆ దినాన పాపాన్ని బట్టి గుర్చబడి ఒప్పింపబడ్డాడు కనుక తన మనస్సులో ఉన్న వేదనంతా కూడా వెళ్ళగ్రక్కుకొని ఈ యొక్క పశ్చాత్తాప కీర్తన రాశాడు. అక్కడ రాసినటువంటి మాటలు ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుడునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగాక. చివరి 14వ వచనం కూడా చదివేస్తే, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. చాలు. చూడు, అక్కడ తను చేసిన ప్రతి శరీర పాపము, రక్తాపరాధాన్ని కూడా ఒప్పుకుంటూ వాటన్నిటి నుంచి కూడా నన్ను కడిగి పవిత్రపరచు, వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నూతనపరచు, రక్షణానందం మరలా నూతనంగా పుట్టించు, స్థిరమైన మనస్సు అన్నది కానీ స్థిరమైన ఆత్మ అని రాసుకోవాలి అక్కడ. క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ అండ్ రెన్యూ ద రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అంటాడు కనుక అది ఆత్మ మనస్సు కాదు, ఆత్మ అని రాసుకోవాలి. మళ్ళీ అక్కడ ట్రాన్స్లేషన్లో చిన్న పొరపాటు. అలా పుట్టించుమంటూ ఆయన చివరిగా అన్నటువంటి ఒక మాట ఏంటంటే, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. అతిక్రమము చేసి ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారు, కనికరం పొందిన వారు చేయవలసిన పని ఏంటంటే, నీ పక్కన ఎవడన్నా ఇంకా అతిక్రమంలో ఉన్నాడా, పాపంలో ఉన్నాడా, వాళ్ళకి దేవుని యొక్క కృపాకార్యం గురించి వివరించాలి. వాళ్ళు కూడా పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని బలపరచబడినట్లుగా వాళ్ళని మనం ప్రోత్సహించాలి. చాలామంది తమ పాపాలే ఒప్పుకోకుండా కప్పుకొని బ్రతికేటువంటి వారుగా ఉంటున్నాం. ప్రేమన వాళ్ళరా, జాగ్రత్త. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటున్నాడు. అన్లెస్ యూ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ లెట్ గో ఆఫ్ దెమ్ అండ్ అన్లెస్ యూ రెలింక్విష్ దోస్ సిన్స్, గాడ్ కెన్ నెవర్ రెస్టోర్ హిజ్ రిలేషన్షిప్ విత్ యూ. నీ పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెట్టకపోతే దేవుడు ఎన్నటికీ కూడా
నిన్ను మరలా తన హక్కును చేర్చుకుని తనతో ఉండే సంబంధాన్ని నూతనపరచుకోవడానికి ఇష్టపడేవాడు ఎంత మాత్రము కాదు. 1 యోహాను 1:9 మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును అని వాక్యం చూస్తున్నాం. మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో, అతిక్రమం, పాపం అంటే ఏంటో మనకు తెలియదా? చాలామంది పాపం అనగా చాలా పెద్ద పాపం అనుకుంటారు. కాదు, ప్రతిసారి చెప్తాను, పాపం అంటే అబద్ధం చెప్పడం కూడా పాపమే. కోపాన్ని మనసులో దాచిపెట్టుకొని పగగా మార్చుకోవడం కూడా పాపమే. ప్రొద్దున కోప్పడి సాయంకాలానికి నువ్వు మర్చిపోకుండా ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని అలాగే కోపంలో నిద్రపో. కొంతమందికి ఊరికే కోపం వస్తుంది కదమ్మా. ఒకప్పుడు నేను కూడా మహాకోపిష్టిని. ఇప్పుడు కూడా నా సంఘంలో కొంతమంది నన్ను పాస్టర్ గారు చాలా కోపం అంటారు. ఎందుకు కోపం అంటే కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాం కాబట్టి, అక్కడ మనకు కాంప్రమైజ్ అవ్వం కాబట్టి అది జరగనప్పుడు కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ ఆ కోపం ప్రేమతో కూడిన కోపం. అరే నేను ఎంతగా వీళ్ళు బాగుపడాలని చెప్తున్నా వీళ్ళు వినట్లేదే, అరే ఎంతగా వీళ్ళు ఇలా ఉండాలని చెప్తున్నా వీళ్ళు అవ్వట్లేదని కోపం, ఆ ప్రేమతో వచ్చినటువంటి కోపం. తర్వాత మళ్ళీ మీకు ఏదైనా సంభవిస్తే నా ప్రాణం కొట్టుకున్నంతగా మీ కొరకు పరితపిస్తాను. కోపం ఎప్పుడు నిలిచి ఉండదు. కోప్పడాలి కానీ పాపం చేయకూడదని వాక్యం సెలవిస్తోంది. సూర్యాస్తమయం వరకు నీ కోపం నిలిచినట్లయితే అది పాపము. అలాగా చిన్న పాపాలు మొదలుకొని పెద్ద పాపాల వరకు బిగ్ సిన్స్, స్మాల్ సిన్స్ అనేవి ఏవి లేదు. సిన్ అని మాత్రమే ఉంటుంది, అంటే పాపము. కనుక ఏ పాపమైనా కానీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభువా, ఈ బలహీనత నాకుంది, ఎన్నిసార్లు విడిచిపెడదామన్నా విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించు, నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. ఐ యాక్సెప్ట్ మై ఫ్రెజాలిటీ, ఐ యాక్సెప్ట్ మై ఇన్యాడిక్వసీస్, ఐ యాక్సెప్ట్ మై సిన్ఫుల్నెస్, నన్ను మన్నించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన క్షమాపణ పొందుకున్న తర్వాత మళ్ళీ పందిలాగా కుక్కలాగా ప్రవర్తించకూడదు. నీతిమంతులైన దేవుని బిడ్డల్లాగా మనము బ్రతకాలని ఆశపడుతుంటున్నాడు. చూడండి, 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని స్పష్టంగా చెప్తాడు. 1 తెస్సలోనిక 4:7లో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు అంటాడు. పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలిచాడు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. లోకంలో పవిత్రుడు పాపరహితుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే. ఆయన పేరు నా యేసయ్య. యేసయ్య తప్ప నుంచి ఎవరూ లేరు. అయితే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము ఈ పాపిష్టి లోకం గనుక పాపం ఎరలు వేసి మనల్ని లాగుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం కలిగిన వారమై పాపంలో పడకుండా కాపాడుకోవాలి. ఒకవేళ పాపంలో పడినా కూడా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ చేయకుండా ఉండలాగున జాగ్రత్త పడాలి. అది వివేకులకు ఉండాల్సిన లక్షణం, అది జ్ఞానవంతులకు ఉండాల్సిన లక్షణం, అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. ఎప్పుడైతే అలా చేయమో దేవుని బిడ్డలమని చలామణి అవుతున్నాం, కానీ వాస్తవానికి దేవుని బిడ్డలము కాము. ప్రియులారా, అన్నిటి అంతము సమీపించి ఉన్నది. ప్రపంచమంతా శరవేగంగా పావులు కదిలిపోతున్నాయి. శ్రీలంక పరిస్థితి చూశారు కదా. తొందరలో ఆ పరిస్థితి మరికొన్ని దేశాలకు కూడా దాపరించబోతోంది. మరికొన్ని దేశాలు కూడా ఆ యొక్క త్రోవలోకి వెళ్ళిపోతాయి. నూతన ప్రపంచ విధానము, న్యూ వరల్డ్ ఆర్డర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. నేను గతంలో కూడా చెప్పాను, 2 ఏళ్ల ముందు, 3 సంవత్సరాల ముందు అది రాబోతుంది. 2 years బ్యాక్ కదమ్మా చెప్పాను, రాబోతుందని చెప్పాను. 2020లో చెప్పాను. అది ప్రారంభమైంది. అది దానికి స్థాపనకు సంబంధించినటువంటి మాటలు ఒకప్పుడు చాలా గోప్యంగా పెట్టేవారు, సీక్రెట్గా. ఈ దినాన బహిరంగ నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ప్రతి దేశ ప్రధాని, ప్రెసిడెంట్ దాని గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు. అ న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్, అది అవసరం అని చెప్పి. అది ఒక్కసారి వచ్చిందనుకోండి, ఊహించలేని భయంకరమైన పెను మార్పులు మన వ్యక్తిగత స్వాతంత్రంలో, మన విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో, మన ఆర్థిక లావాదేవీల్లో, మనం బ్రతికే విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా బానిస బ్రతుకులోకి వెళ్ళిపోతాం. సమయం ఉండగానే చక్కదిద్దుకుందాం. మన పాపాలు కప్పుకొనకుండా సౌలు వలె కాకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దావీదు వలె కనికరాన్ని పొందుదాం. అందుకే దావీదు వంశావళి దీవించబడింది. ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఇంకెన్నటికీ పాపం చేయలేదు. జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము అన్నటువంటి దావీదు ఆయనకు భయపడుతూ దేవుని హృదయానుసారిగా జీవితకాలం అంతా జీవించాడు. కనుకనే యేసయ్య వంటి మెస్సయ్య కూడా దావీదు వంశావళిలోనే జన్మించడానికి ఇష్టపడ్డాడు.
నీవు నేను ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో మరలా సన్నిహితంగా బ్రతుకుతూ ఉంటామో, ఆయనకి ఇష్టలై జీవిస్తామో, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు, ప్రపంచానికి దీవెనకరమైన కార్యాలు, మన కుటుంబానికి ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడువాడుగా ఉంటున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయంలో 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్యాలు ఒకసారి చివరిగా చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులో ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చూసారా, జీవమును ప్రేమించి మంచి దినములు మీరు చూడాలని ఆశపడినట్లయితే చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకలను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. కీడు నుండి తొలగిపోయి మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ప్రభు కన్నులు నీతిమంతులందరి మీద, ఆయన చెవులు వారి చేసే ప్రార్థనల వైపు ఉన్నాయి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధం. కీడు చేయవారు అంటే చెడ్డ పని చేసేవారు మాత్రమే కాదు, దాన్ని కప్పుకొని తిరిగేటువంటి వారు, బ్రతికేటువంటి వారు కూడా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తుంటున్నాడు. మనం ఏ విధంగా ఉంటున్నాం? తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో అనేక మార్లు అపరాధాలు చేస్తాం, తప్పులు చేస్తాం. మనుషులకు మాత్రము కళ్ళబొలి కబుర్లు చెప్పి మనం ఏ అపరాధం చేయలేదన్నట్టుగా మనం ప్రవర్తిస్తుంటామేమో, కానీ దేవుడు సమస్తాన్ని చూడగలిగిన వాడు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదని ఇందాక విన్నాము. ప్రియులారా, దేవుడు అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 8-9 వచనాల్లో తన దాసుని ద్వారా రాయించిన మాటల్లో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అంటాడు. గాడ్ వాంట్స్ us to repent. He always gives us an opportunity. అనేక మంది పశ్చాత్తాపడడానికి అవకాశం లేకుండా మరణమైపోయి నరకానికి వెళ్ళిపోయారు. మనకైతే పశ్చాత్తాపడి మన బ్రతుకులు మార్చుకోవటానికి, ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడటానికి ఈ దినము ఒక మహాభాగ్యంగా ఇచ్చాడు. ఒప్పుకుందామా? హోషేయ 14:1 అంటాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము అంటాడు. ఆయన వైపుకు తిరుగుదామా? మన పాపాలన్నీ ఒప్పుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, అనుదినము లెక్కలేనన్ని మార్లు పడుతూ లేస్తూ మా విశ్వాస యాత్రను మేము కొనసాగిస్తూ ఉన్నాం. సౌలు వలె అతిక్రమము చేసి దాన్ని కప్పుకుంటున్నాం. అయ్యా, దేవుణ్ణి ప్రేమించటంటే ఆయన ఆజ్ఞలు పాటించటయే అని పలుమార్లు నీవు చెప్పావు ప్రభువా. యోహాను 14:15 కూడా అన్నారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు మీరు పాటించుదురు అన్నావు. అయ్యా, నీ బిడ్డలముగా ఈ లోకంలో అనేక మార్లు బలహీనతల్లో పడి పాపాలు చేయవారుగా ఉంటున్నాం. అయితే ఒక మంచి పరిణతి కలిగినటువంటి విశ్వాసకి సాదృశ్యం ఏంటంటే, ఒప్పుకొని దాన్ని గ్రహించి నీతో సమాధానపడి వాటన్నిటి కూడా విడిచిపెట్టి ఆ పాపం విషయమై పశ్చాత్తాపడి నీవు క్షమించావన్నటువంటి నిశ్చయత కలిగిన తర్వాత ఇంకెన్నటికీ మరలా ఆ పాపం చేయకుండా ఉండాలన్నది నీ ఇష్టమైంటున్నది. అది ఈ లోకంలో నీ బిడ్డలకు నిజమైనటువంటి చిహ్నంగా ఉంటున్నది. కనుక ప్రభువా, ఆ విధంగా బ్రతుకుటకు మాకు నేర్పించండి. ఆ జ్ఞాన హృదయం మాకు కలిగజేయండి. దుర్మార్గమైన ప్రపంచంలో ఉంటున్నాం. సులువుగా చిక్కులు పెట్టు పాపము అనేక మార్లు మమ్మల్ని నా తండ్రి నరకం వైపునకు లాక్కు వెళుతోంది. అయితే నీ కృప మమ్మల్ని ఇంకను బలవంతం చేస్తుండగా మా బ్రతుకులు మార్చుకునే జ్ఞాన హృదయం మాకు కలిగచేయమని, సౌలు వలె కాకుండా దావీదు వలె నీకు విరోధంగా నేను పాపం చేశాను తండ్రి అని పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో మరలా మేము విలపించి నీ సమాధానం పొందుకొని నిత్యము నీతో కలిసి జీవించిన కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.